చూస్తున్నారు కదా, మేమంతా ఈరోజు పంజాగుట్ట పిఎస్ లో అంటే కాంగ్రెస్ జేఏసీ విద్యార్థి నాయకులందరినీ తీసుకొని వచ్చి ఈరోజు పంజాగుట్ట పిఎస్ లో నిర్బంధం చేస్తున్నారు. రేపు పొద్దున రాహుల్ గాంధీ గారి సభ ఉంది, సంఘర్షణ రైతు సంఘర్షణ సభ ఉంది. రాహుల్ గాంధీ గారికి 7వ తారీఖున ఓయూలో పర్మిషన్ ఇస్తే విద్యార్థులతో ముఖాముఖి పెట్టుకుంటాము అని అంటే అదేదో పెద్ద వాళ్ళకేందో ఈరోజు పాకిస్తాన్ లో ఉందా ఓయూ లేదు అని అంటే వీళ్ళే పాకిస్తాన్ లో ఉన్నారో ఎవరికి అర్థం కానటువంటి సందర్భం ఇది. ఈరోజు మా విద్యార్థులు కనీసం విద్యార్థి నాయకులంతా కనీసం ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండడా లేదా కూడా ఎవరికి తెలియదు. ఆయనకు అవసరం వస్తే పత్రికా సమావేశాలకు ప్రతిపక్షాల మీద తిట్టడానికి కొంచెం సేపు లైవ్ లోకి వచ్చి మళ్ళీ గృహలోకి వెళ్ళిపోతాడు. ఈ రోజు తెలంగాణలో సమస్యలు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పర్మనెంట్ గా శాశ్వతంగా ఫామ్ హౌస్ లో పడుకునే రోజులు ఎట్లన్నా దగ్గర వస్తుంది. కానీ ఈ రోజు జరుగుతున్న అరాచకాల మీద ముఖ్యమంత్రి మాట్లాడాలి, గడం విప్పాలి. నీ పుట్టినరోజు అయితే ఒకలాగా, నీ మంత్రి అయితే సబితా ఇంద్రారెడ్డి ఇంకా ఇంకా ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి మీరు ఈరోజు రజాకాలంలో గడిల పరిపాలన చేసుకుంటూ మీ పుట్టినరోజులు అయితే ఓయూలో చేసుకోవాలి. ఎవరబ్బా జాగిరి ఓయూ మీరు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏమైనా మీరెవరన్నా రజాకారుల వారసులా లేకపోతే ఇంకెవరన్నా మీరెట్లా చేసుకుంటారు? మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఈరోజు సోనియా గాంధీ తలుచుకొని ఈరోజు ఇచ్చినటువంటి తెలంగాణలో 1250 మంది ఆత్మ బలిదానం ఓయూ విద్యార్థులు ఎక్కువ శాతంలో చనిపోయినటువంటి ఓయూ విద్యార్థులు. ఆమె కొడుకు ఈ రోజు తెలంగాణకు వస్తుంటే వారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి మీరు పర్మిషన్ ఇయ్యారు. కానీ మేము ఇచ్చినటువంటి కుర్చీల మీద మీరు కూర్చొని ఈ రోజు ఓయూలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయినా సిగ్గుశనం లేదా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఇందాకనే మా తమ్ముళ్ళంతా చెప్పిండ్రు ఇందాకనే జేసీ కథ ఏంది. జేసీ నిన్న నుంచే లీలో పెట్టి పరారైపోయిండు. నీకు భయం లేకపోతే, నువ్వు నిజంగానే ప్రభుత్వం తొత్తుగా పనిచేయకపోతే లీవ్ లో పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నీకు తెలుసు ఉద్యమాలకు పురుడు పోసినటువంటి ఓయూలో నువ్వు కనుక తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు కనుక ఈ రోజు విద్యార్థుల్ని కలవడానికి రాహుల్ గాంధీ గారు వస్తున్నానంటే పర్మిషన్ ఇవ్వలేదు. నీకు బడిత పూజ అవుతుంది అక్కడ విద్యార్థులతోని అని నువ్వు పారిపోయినావు. ఆ పారిపోవడానికి కూడా కారణం ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ ఇంకా బాల్కా సుమన్ ఇట్లాంటి వాళ్ళు పనిలేని వాళ్ళందరూ ట్యాగ్లైన్లు పెట్టుకొని మాట్లాడతారు చూడండి. వీళ్ళందరూ నిన్ను బగాయించేసి నుంచి మరి కోర్టుకేమో ఈరోజు కోర్టును ఆశ్రయించినాము మేము. కనీసం కోర్టులన్నా మాకు ఏమన్నా కొంచెం న్యాయం జరుగుతుందేమో అని వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్పినట్టే నిన్ను ఇప్పుడు సోదరుడు చెప్పిండు. కేసీఆర్ డైరెక్ట్ గా జడ్జికి ఫోన్ లో మాట్లాడినట్టు ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల విషయం కానీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే కానీ ఏ కుటుంబాన్ని కూడా పరామర్శించాడు కేసీఆర్. కానీ ఒక జడ్జికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా. అంటే రాహుల్ గాంధీ గారు వస్తుందంటే కింద మీద దడిసిపోయి ఈ రోజు ఎండాకాలంలో చలి చెమటలు పడుతున్నాయి మీకు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ రాకనే మీరు భయపడి లోపల ఓయూలో జరుగుతున్నటువంటి అన్యాయ అకృత్యాల మీద అంటే విద్యార్థులకు కావాల్సినటువంటి మెస్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి మరి లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళకి హాస్టల్ వసతులు కానివ్వండి, మరి విద్యా సంస్థ ఏ విధంగా పాడైపోయింది, వాళ్ళకు ఉండడానికి సరిగ్గా కనీసం ఏది కూడా వసతులు సరిగ్గా లేవు. ముఖాముఖిలో రాహుల్ గాంధీకి వాళ్ళు వివరిస్తారు ఈ రోజు సమస్య మీద. కాబట్టి భయం పడుతుంది. గేటు బయట గడలేసేసి ఎవరిని రానియకుండా కేవలం మీ అధికార పార్టీకి మాత్రం సెలబ్రేషన్ ఏమంతా ఈరోజు సబితా ఇంద్రారెడ్డి బర్త్డే అలా సెలబ్రేషన్ చేసుకోకపోతే ఆమె బర్త్డే ఆగిపోతుందా? ఎందుకు చేయాలి ఆమె బర్త్డే? ఈరోజు తెలంగాణలో రైతులు ఎన్నో వేల మంది రైతులు చచ్చిపోయారు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు తెలంగాణ కోసం. మొన్నటి వరకు కూడా ఉద్యోగాల కోసం కనీసం నువ్వు రిక్రూట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి నిరుద్యోగస్తులంతా చచ్చిపోయింది. అయినా నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు అంటే మానవత్వం లేదు, చీపు లేదు, నేర్చులు లేదు మీ శరీరంలో. కాబట్టి మీకు కావాల్సింది మీరు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజల మీద శవాల మీద ఏరుకున్నారు, అదే శవాల మీద ఉద్యోగ పరిపాలన చేస్తున్నారు. రేపు ఒక్కరోజు ఇంకా టైం ఉంది, మీకు ఇంకా అవకాశం ఇస్తున్నాం. మీరు మందలించినటువంటి బుద్ధి కనుక మంచిగా అయితే రేపటి వరకు రాహుల్ గాంధీ సభ కాదు ముఖాముఖి చర్చకి పర్మిషన్ ఇవ్వండి. లేదు అంటారా? తెలంగాణ ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగస్తులు అందరూ అర్థం చేసుకున్నారు. లోపలికి పోలీస్తలేరు అనంటే ఏదో కారణం ఉంది. కాబట్టి తిరుగుబాటు మరో తెలంగాణ ఉద్యమం లాగా మరో తిరుగుబాటు డెఫినెట్ గా తెలంగాణలో వచ్చేది ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే చాలా సాఫ్ట్ గా నీట్ గా కొంతమంది విద్యార్థులతో మాట్లాడేసి వచ్చేస్తారు. 20 సంఘాలు కూడా రాహుల్ గాంధీ రాకని
వ్యాఖ్యానిస్తున్నారు అక్కడ ఓయూలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు. కేవలం టీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం లొల్లి సప్పుడు చేస్తున్నారు. అంటే మీ ఒక్కళ్ళకే రాహుల్ గాంధీ గారు రావడం ఇష్టం లేదు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ రాహుల్ గాంధీ గారు రావాలని ఇష్టం ఉన్నది. కాబట్టి నీట్ గా చక్కగా చెప్తున్నాం, గత 8 రోజుల నుంచి చెప్తున్నాం. నిజమైనటువంటి పాలకులే అయితే నిజంగా విద్యార్థుల కోసం ఏమైనా మంచి ఆలోచన ఉంటే రేపు వచ్చే ఉద్యోగాలకు మీరు భర్తీ చేస్తానంటున్నారు కదా, నిజంగా అట్లాంటి మంచి ఉద్దేశం ఏమన్నా ఉంటే రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని మీరంతటా మీరు స్వయంగా పర్మిషన్ ఇస్తున్నామని ఎల్లుండి ఉదయం వరకు మీరు తెలియజేస్తే బాగుంటది. లేకపోతే తెలంగాణ ప్రజలు ఎట్లన్నా మీకు దుమ్మెత్తి పోస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. మిమ్మల్ని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి ఎప్పుడు అంటుంటాడు 6 ఫీట్ల గుంత దోపి పాతానంటాడు. కానీ 6 ఫీట్లు కాదు, విద్యార్థులు తలుచుకుంటే 1000 ఫీట్ల గుంత దోపి మేము మొత్తం వాళ్ళు ఎంత మంది పడతారో అంత మందిని పూర్తి చేస్తారు. మరి మళ్ళోసారి విద్యార్థుల సెగ తగలకుండా మా యువతను చూస్తున్నారు కదా, ఆ యువత ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. ఆ యువత అంతా మరో అగ్నిగుండం కాక ముందే మీరు పర్మిషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.